సో ప్రీవియస్ క్లాస్ లో మనం లెట్అవుట్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నామమ్మా. సో లెట్అవుట్ ప్రాపర్టీ యొక్క కంప్యూటేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ యొక్క కంప్యూటేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రాపర్టీస్ లో 3 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకున్నాం. అంటే 4 టైప్స్ ఉన్నాయి. మనం జస్ట్ ఫర్ ద పర్పస్ ఎక్స్ప్లెనేషన్ కి లెట్అవుట్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం క్లాసిఫై చేసుకున్నాం అమ్మా. సో ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకుందాం. సో సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 defines self occupied property or unoccupied property. సార్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని ఎందుకు అంటున్నాం అంటే కనుకమ్మా, ఇక్కడ మనకి లెట్అవుట్ ప్రాపర్టీస్ కాని వాటిలోంచి మనకు ఆప్షన్ అనేది ఉంటది. ఎయిదర్ వీ కెన్ చూస్, అంటే మనకి అట్లీస్ట్ అంటే ఒక 2 ప్రాపర్టీస్ ని అదర్ దాన్ లెట్అవుట్ ప్రాపర్టీ కాని ప్రాపర్టీస్ నుంచి 2 ప్రాపర్టీస్ ని మనం ఏం చేయొచ్చు అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద మనం ట్రీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. సో అవి కాకుండా మిగిలిన అన్ని కూడా డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీస్ అవుతాయి. సార్ ఇక్కడ నాకు టోటల్ గా లెట్అవుట్ ప్రాపర్టీస్ కాకుండా 4 ప్రాపర్టీస్ ఉన్నాయంటే 4ట్లో నేను ఏదో ఒక 2ని నేను ఏం చేసుకోవచ్చమ్మా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ గా చూస్ చేసుకోవచ్చు. అందులో నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం ఇందులో సెక్షన్ 23 సబ్ సెక్షన్ 2 లో తీసుకురావచ్చు. అదర్ దాన్ లెట్అవుట్ ప్రాపర్టీస్ లో ఏదో ఒక 2 ప్రాపర్టీస్ ని. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి ఏం చెప్పారనేది డీటెయిల్ గా చూద్దామమ్మా. సో చూస్తే గనక ది యాన్యువల్ వాల్యూ ఆఫ్ 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ at the option of the assessee shall be taken as nil except interest on loan borrowed. Okay, so except interest on loan borrowed, no other deductions, namely municipal taxes or ad hoc deduction of 30% NAV shall be allowed అని చెప్పేసి మాట్లాడుకున్నాం. దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో అక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆ తర్వాత కంప్యూటేషన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అమ్మా. సో ఇక్కడ ఏంటంటే కనుక at the 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ at the option of the assessee మనం చూస్ చేసుకోవచ్చు అన్నాడు. జనరల్ గా ఏ ఆప్షన్ తీసుకుంటామంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీస్ కానీ ప్రాపర్టీస్ లో యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఏదైతే ఉంటుందో ఆ యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఉన్న ప్రాపర్టీస్ ని మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద మనం తీసుకోవచ్చు. లేకపోతే ఎక్కువ ట్యాక్స్ అయిపోతుంది. సో అక్కడ మనం ప్లానింగ్ కి అవకాశం అనేది ఇచ్చాడు. సో దిట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. సో యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఏవైతే ఎక్కువ కనుక ఉంటాయో వాటిని మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటే అక్కడ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకొచ్చమ్మా, నిల్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో మనం ఎగ్జామ్ లో ఆన్సర్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ మనం అలా ఆన్సర్ చేయాలంటే కనుక ఇట్ ఈస్ మోస్ట్ ఏమంటారంటే సో ట్యాక్స్ సేవియర్ టు ద ఎస్ఎస్సి. మనకి ఏదైతే ఎస్ఎస్సి కి లీస్ట్ ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలమో, నాట్ బై వైలేటింగ్, నాట్ బై కంప్లైయింగ్ ద లా, మనం కంప్లైయింగ్ ద లా చేసుకుంటూ మనం ఏదైతే లీస్ట్ ట్యాక్స్ అనేది కట్టించగలమో, అంటే ప్లానింగ్ కూడా ఇంక్లూడ్ చేసి, సో జనరల్ గా మోస్ట్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటారమ్మా. మనం ఎలాగ ఆన్సర్ చేయాలి సార్ ఎగ్జామ్ లో నేను చెప్పేసానంటే, ఇప్పుడు 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. 4 ప్రాపర్టీస్ లోని ఓ 2 ప్రాపర్టీస్ వాల్యూ ఎక్కువ, 2 ప్రాపర్టీ వాల్యూస్ తక్కువ యాన్యువల్ వాల్యూ అని చెప్పేసి అనుకుంటే ఏ ప్రాపర్టీస్ ని మనం ఇక్కడ అజంప్షన్ తీసుకోవాలి దట్ ద ప్రాపర్టీస్ ఆర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అని చెప్పేసి అంటే కనుక మోస్ట్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అనేది మనం ఎప్పుడు కూడా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారమ్మా. మోస్ట్ బెనిఫిషియల్ టు ద గవర్నమెంట్ కాదు, మోస్ట్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి. సార్ అలాగే సార్ అంటే ఇక్కడ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఎక్కువ ఏదైతే ఉందో ఆ ఎక్కువ ఉన్న వాల్యూని తీసుకెళ్లి మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేయాలంటే, ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేస్తే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏమవుతుంది, నిల్. అలాగే మున్సిపల్ ట్యాక్సెస్ మనం క్లెయిమ్ చేసుకోలేము అని చెప్పేసి మున్సిపల్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లెట్అవుట్ ప్రాపర్టీ, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీలో మాత్రమే మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి మనం మైనస్ చేసుకోగలమని చెప్పేసి అనుకున్నాం. సో అలాగే నెట్ యాన్యువల్ వాల్యూ ఏమవుద్దమ్మా, నిల్. సో తర్వాత 30% ఆఫ్ ఎన్ఏవి రాదు. ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తుంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ తప్ప మిగతా ఏమీ రావు అని చెప్పేసి అని చెప్తున్నాడు. సో కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ నుంచి మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే కనుక ఏదర్ నిల్ ఆర్ లాస్.
లాస్ గానీ నిల్ గానీ, అసలు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ లేకపోతే నిల్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఉంటే లాస్ అనేది వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే, సో యాన్యువల్ వాల్యూ నిల్ అండ్ డిడక్షన్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ పెయిడ్ ఆర్ పేబుల్. సో సేమ్ థింగ్, పెయిడ్ ఆర్ పేబుల్, పేమెంట్ అంటే పే చేసినా పే చేయాల్సిన పెండింగ్ ఉన్నా సరే. ఓకే రైట్. సో ఇక్కడ ఒకసారి చూస్తే వైల్ కంప్యూటింగ్ ద taxable income from the self occupied property accordingly the computation of self occupied property shall be as follows అంటున్నాడు. ఇది ఆల్రెడీ మనం చూసిందేనమ్మా. అమ్మా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్ ఇది ఒక్కటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేర్ ఇస్ a restriction from the interest on loan borrowed. Interest on loan borrowed paid or payable ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి మనకి ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉంటుందంట. ఆ రెస్ట్రిక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంట. సో రెస్ట్రిక్షన్ ఏంటో చూడమ్మా. ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ షల్ బి డెల్ట్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి అంటున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా? వేర్ ద ప్రాపర్టీ is acquired or constructed with the loan borrowed. మన లోన్ బారో చేసిన దానికి మనకి టోటల్ ఎన్ని పర్పస్లు అవ్వచ్చు అని చెప్పేసి అంటే 5 పర్పసెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రీకన్స్ట్రక్షన్, ఇలాగా మనకి ఒక 5 పర్పసెస్ అనేవి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ఆ 5 పర్పసెస్ లో ఫస్ట్ 2 పర్పసెస్ ని ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నట్టు జాగ్రత్తగా చూడండి. వేర్ ద ప్రాపర్టీ ఈజ్ ఎక్వైర్డ్, కొనడం లేదా కన్స్ట్రక్ట్ చేయడం చేసాము అని చెప్పేసి అంటే గనక అది కూడా ఎప్పుడు జరగాలమ్మా? ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/1999. ఓకే, అండ్ సచ్ ఎక్విజిషన్ ఆర్ construction of the property is completed within 5 years from the end of the financial year in which loan was borrowed. మన లోన్ ఎప్పుడైతే బారో చేసామో బారో చేసిన లోన్ నుంచి 5 years లోపు కన్స్ట్రక్షన్ అనేది పూర్తి అవ్వాలి లేదా ఎక్విజిషన్ అనేది పూర్తి అవ్వాలంటమ్మా. సో కంప్లీట్ అయితే గనక అప్పుడు అంటే 5 years అనేది మనకి టర్మ్ అన్నమాట. అది కూడా ఏ పీరియడ్ లో అయితే ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు లోన్ తీసుకున్నారో ఆ ఇయర్ ఎండింగ్ నుంచి 5 years అమ్మా. ఓకే, ఆ ఇయర్ కన్సిడర్ చేయక్కర్లేదు, ఆ ఇయర్ ఎండింగ్ నుంచి 5 years అనేది మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అప్పుడు యాక్చువల్ ఇంట్రెస్ట్ పేబుల్ ఇన్ అగ్రిగేట్ ఫర్ 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ సబ్జెక్ట్ టు ఏ మాక్సిమం ఆఫ్ 2 lakhs. అంటే ఒక ప్రాపర్టీ అక్కడ మనం ఎన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద డీల్ చేయొచ్చమ్మా? 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద డీల్ చేయొచ్చు. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద మనం అజ్యూమ్ చేసుకోవచ్చు రెండు ప్రాపర్టీస్ ని. సో ఇప్పుడు ఆ 2 ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ యొక్క ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎంతంట? 2 lakhs వరకు. అమ్మ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ ఏముంటాయమ్మా? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, తర్వాత కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఈ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అని చెప్పేసి ఇక్కడ కూడా అదే అప్లికబుల్ అవుతుందమ్మా. అలాగే కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా. సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఏమో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years మనం క్లెయిమ్ చేసుకుంటాము. కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆ ఇయర్ క్లెయిమ్ చేసుకుంటాం. సో రెండింటిని కలిపి మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎంత దాటకూడదంటమ్మా? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో 2 lakhs అనేది దాటకూడదు. ఓకే, సో ఇన్ ఎనీ అదర్ కేస్ నాట్ కవర్డ్ ఇన్ వన్ అబోవ్ అంటే ఏదర్ రెనోవేషన్ గురించి కానీ రీకన్స్ట్రక్షన్ కానీ ఇలా వేరే పర్పసెస్ గురించి మనం లోన్ తీసుకున్నా, లేదు అంటే గనక అక్కడ ఆన్ ఆర్ బిఫోర్ 1/4/1999 ముందు మనం తీసుకున్నా, లేకపోతే కన్స్ట్రక్షన్ అనేది 5 years కంటే ఎక్కువ మనం టైం తీసుకున్నా, ఇలాంటి కేసెస్ లో అంటే పైన 1 లో కవర్ అవ్వని కేసెస్ లో గనక మనం ఇక్కడ తీసుకున్నట్లయితే లోన్ తీసుకున్నట్లయితే అక్కడ ఇంట్రెస్ట్ అనేది మాక్సిమం ఎంత అంటమ్మా? యాక్చువల్ ఇంట్రెస్ట్ పేబుల్ ఇన్ అగ్రిగేట్ ఫర్ 1 year 1 or 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ సబ్జెక్ట్ టు మాక్సిమం ఆఫ్ 30,000. మాక్సిమం ఎంత అంటమ్మా? 30,000 అంట. ఓకే రైట్. నెక్స్ట్ సార్, ఒకవేళ ఇక్కడ 2 lakhs ఇక్కడ 30,000 రెండు కలిపి 2,30,000 వస్తాయా? అంటే నేను ఎక్విజిషన్ కి లోన్ తీసుకున్నాను, దాని మీద రెనోవేషన్ కి ఆర్ రీకన్స్ట్రక్షన్ కి నేను లోన్ తీసుకున్నాను అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మాక్సిమం 2 lakhs అమ్మా. సో నెక్స్ట్ పాయింట్ అది చెప్తున్నాడు. హౌవెవర్ టోటల్ ఇంట్రెస్ట్ డిడక్షన్ అండర్ 1 and 2 కెనాట్ ఎక్సీడ్ 2 lakhs. అమ్మా 2 lakhs అనేది టోటల్ లిమిట్ అమ్మా. ఓకే,
సో 2 lakhs అనేది టోటల్ లిమిట్. ఈ రెండు కలిపి 2,30,000 అనుకోవద్దు. 2 lakhs వేరుగా 30,000 వేరుగా కాదు, మాక్సిమం 2 lakhs అన్నమాట. ఓకే, నెక్స్ట్. In order to claim interest in respect of self-occupied property up to 2 lakhs as a deduction, SC shall furnish a certificate from the person whom interest is payable on the capital borrowed towards the construction or acquisition of the property, specifying the amount of interest paid or payable. అమ్మా మనం ఇక్కడ క్లెయిమ్ చేయాలని చెప్పేసి అంటే కనుక, ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయాలంటే కనుక మనం ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలంట. అమ్మా గుర్తుంచుకోండి, ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. పే చేసినా, పే చేయాల్సి ఉన్నా సరే, ఇంకా పే చేయకుండా కూడా మనం ఏం తీసుకోవచ్చమ్మా, ఇక్కడ డిడక్షన్ అనేది తీసుకోవచ్చు. 24B లో డిడక్షన్ అనేది ఇంట్రెస్ట్ డిడక్షన్ అనేది పే చేసినా, పే చేయకపోయినా సరే తీసుకోవచ్చు. నెక్స్ట్, అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. When all the following criteria are satisfied, property shall be considered as unoccupied property. Where the property cannot be actually occupied by the owner, on account of his employment, business or profession carried on at any other place. అంటే మనం వేరే ప్లేస్ లో ఉండడం వల్ల ఇక్కడ ఏం చేస్తున్నాం, మా ప్రాపర్టీని మనం ఆక్యుపై చేసి ఉండలేకపోతున్నాం. ఇప్పుడు నాకు కాకినాడలో ఒక బిల్డింగ్ ఉందమ్మా, కానీ నా జాబ్ హైదరాబాద్ లో ఉండడం వల్ల నేను హైదరాబాద్ లో ఉంటూ కాకినాడలో ఉన్న బిల్డింగ్ ని నేను అన్ఆక్యుపైడ్ గా ఖాళీగా ఉంచానంటమ్మా. సో అలాంటి బిల్డింగ్ ని నేను ఇక్కడ ఏం తీసుకొచ్చామా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని చెప్పేసి 23(2) కింద మనం తీసుకోవచ్చు. సార్ మీరు అక్కడ లేరు కదా, లేకపోయినా సరే మనం అక్కడ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. ఒకసారి ఒకవేళ ఆ బిల్డింగ్ లెట్అవుట్ కి ఇచ్చేస్తే, అసలు లెట్అవుట్ కి ఇస్తే ఇక్కడ వరకు రాదు. సో లెట్అవుట్ ప్రాపర్టీ అయిపోతుంది. సో 1 month లెట్అవుట్ కి ఇచ్చినా సరే ఆ ప్రాపర్టీని ఎలా క్లాసిఫై చేస్తాం అనుకున్నామమ్మా, లెట్అవుట్ ప్రాపర్టీ కింద మనం క్లాసిఫై చేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నామమ్మా. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ అమ్మా, the assessee had to reside at another place in a building not belonging to him, then gross annual value of such unoccupied property shall be considered as nil. సో ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఎంత తీసుకుంటామంట, నిల్ కింద తీసుకుంటాము. సిమిలర్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, నో డిడక్షన్ షల్ బి అలౌడ్ ఇన్ టు an unoccupied property except interest on loan borrowed. సో ఇక్కడ కూడా అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయినా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయినా రెండు ఒకటేనమ్మా. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ మాత్రమే మనం అలౌ చేస్తాం. which is discussed in the above paragraph. Accordingly, interest on loan deductible of the unoccupied property shall not exceed 2 lakhs, subject to satisfaction of the condition discussed above. The same thing, self occupied property equals to unoccupied property, రెండిటికి ఒకటే వస్తది. If the assessee owns more than 2 house properties falling under the category of self occupied property and unoccupied property, then income from any of 2 such properties at the option of the assessee shall be computed as indicated above, and the other self-occupied property or unoccupied property shall be treated as deemed to be let-out property అని చెప్పేసి అంటున్నాడు. మరి టోటల్ గా నాకు let-out ప్రాపర్టీస్ కానివి నాకు 4 ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే 4 నేను 2 గురించి నేను ఏం తీసుకొచ్చామా, ఆప్షన్ తీసుకొచ్చామా. అదే చెప్తున్నాడు ఈ సెకండ్ పాయింట్ లో. నేను ఈ 2 గురించి ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ 2 కానివి అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఏవైనా సరే, సార్ నేను 2 ప్రాపర్టీస్ లో ఉంటున్నాను సార్, ఈ 2 ప్రాపర్టీస్ లోనే నేను ఉంటున్నాను సార్, కానీ ఈ 2 ప్రాపర్టీస్ యొక్క వాల్యూ అనేది ఎక్కువ అని చెప్పేసి అంటే ఈ 2 ప్రాపర్టీస్ యొక్క అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ని నేను ఏం తీసుకొచ్చమ్మా, 23(2) లోకి తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ యొక్క ఈ 2 ప్రాపర్టీస్ లో నేను ఉంటున్నాను, కానీ ఈ 2 ప్రాపర్టీస్ లో నాకు ఏముందమ్మా, వాల్యూ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ 2 ప్రాపర్టీస్ ని నేను ఏం చేసుకోవచ్చు, వాల్యూ ఎక్కువగా ఉన్న ప్రాపర్టీస్ అన్ఆక్యుపైడ్ అయినా సరే, ఖాళీగా ఉన్నా సరే నేను ఏం చేసుకోవచ్చమ్మా, ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ 23 సబ్సెక్షన్ 2 కింద తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నిజంగా నువ్వు రెసిడెన్స్ ఉన్నావా లేదా, సెల్ఫ్ ఆక్యుపైడ్ లో ఉన్నావా లేదా అనేది మనకి అనవసరం. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ లోకి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో అవి కానివి ఏవైతే ఉంటాయో వాటిని మనం డీమ్డ్ టు బి లెట్ అవుట్ కింద మనం క్లాసిఫై చేస్తామంటే, ఎనీ ఆఫ్ ది 2 ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే అది 23(2) లోకి వస్తుంది. అది కానీ మిగతా ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా మనం ఏం చేసామా, డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద మనం కన్సిడర్ చేయాలని చెప్పేసి అని చెప్తున్నాడు. అమ్మ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 23(1) లో కవర్ అయితే, అంటే లెట్ అవుట్ ప్రాపర్టీలో కవర్ అయితే మొత్తం నా దగ్గర ఉన్న 7 హౌసెస్ ఉన్నాయనుకో, 7 హౌసెస్ నేను లెట్ అవుట్ కి ఇచ్చేసాను అనుకుంటే కనుక అసలు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ డీమ్డ్ టు బి లెట్ అవుట్ అనే కాన్సెప్టే రాదు.
అలా కాకుండా లెట్అవుట్ ప్రాపర్టీ కానివి ఏమైనా ఉన్నట్లయితే వాటిలోంచి ఆప్షన్ అనేది తీసుకుంటాం, సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్ఆక్యుపైడ్ అని చెప్పేసి ఆ డీమ్డ్ టు బి లెట్అవుట్ అనే ఆప్షన్ మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందంట. ఓకే, సో నెక్స్ట్ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్? ఒకటి, లెట్అవుట్ ప్రాపర్టీలో కవర్ అయిపోయినాయి అన్ని పోయినాయి. మనం ఫస్ట్ టోటల్ ప్రాపర్టీస్ ని మనం తీసుకుంటే అన్ని ప్రాపర్టీస్ లో కలిపి అందులోంచి మనం ఓన్ గా బిజినెస్ చేస్తున్నవి ఫస్ట్ మనం మైనస్ చేసేయాలి. ఎందుకంటే చార్టబిలిటీ సెక్షన్ 22 లోనే క్లియర్ గా చెప్పాడు. అసలు మనం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ మనం క్యారీ అవుట్ చేస్తున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని అసలు కన్సిడరే చేయకూడదు ఇందులోకి ప్రాపర్టీస్ లోకి అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి అక్కడ ఫస్ట్ ఫిల్టర్ అయిపోయినాయి. ఆ తర్వాత మిగిలిన ప్రాపర్టీస్ లో వచ్చి మనం ఏం చేస్తా ఉంటామా, లెట్అవుట్ ప్రాపర్టీస్ ని మనం మైనస్ చేసేస్తా ఉంటాం 23 సబ్సెక్షన్ 1 లో. సో లెట్అవుట్ ప్రాపర్టీస్ అన్ని పోయినాయి, ఎందుకంటే వాటి వాల్యుయేషన్ అనేది సెపరేట్. అవి లెట్అవుట్ 1 డే లెట్అవుట్ ఇచ్చినా సరే లెట్అవుట్ ప్రాపర్టీ కింద త్రూ అవుట్ ద ఇయర్ దాన్ని ఆ ప్రాపర్టీని కన్సిడర్ చేస్తాం. రైట్, ఆ ప్రాపర్టీ లెట్అవుట్ కింద పోయింది. సో మిగిలిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి ఖాళీగా ఉన్నాయి లేదా మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నాం. అందులోంచి మనం ఏం చేస్తాం, మనం హైయెస్ట్ యాన్యువల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ ని మనం చూస్ చేసుకుని వాటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద మనం తీసుకుంటాం. సార్ అది కూడా తీస్తాం సార్. ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఎన్ని తీసుకోవచ్చు సార్? 2. అవి తీసేసిన తర్వాత మిగిలిన అన్ని ప్రాపర్టీస్ ని దేని కింద క్లాసిఫై చేస్తా ఉంటామా, డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీస్ కింద మనం క్లాసిఫై చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ, the nature of which is self-occupied property or unoccupied property in computation of income shall be similar to that of the let-out property. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో డీమ్డ్ టు బి let-out క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈజ్ ఈక్వల్ టు let-out ప్రాపర్టీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్, బట్ సబ్జెక్ట్ టు సర్టెన్ మోడిఫికేషన్స్ ద రిలవెంట్ పాయింట్స్ ఆర్ లిస్టెడ్ బిలో అని చెప్పేసి అంటాడు. ఓకే అమ్మ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో ఓన్లీ 2 స్టెప్స్ ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. లెట్అవుట్ ప్రాపర్టీ అయితే 3 స్టెప్స్ ఉంటాయి. లెట్అవుట్ ప్రాపర్టీలో థర్డ్ స్టెప్ ఏంటంటే కనుక యాక్చువల్ రెంట్ తో కన్సిడర్ చేయడం. కానీ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీలో మనకి యాక్చువల్ రెంట్ ఉండదు కాబట్టి ఓన్లీ స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఫెయిర్ రెంట్ హ్యాస్ టు బి అడాప్టెడ్ యాజ్ ఏ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఫెయిర్ రెంట్ అంటే ఇక్కడ స్టెప్ 2 వాల్యూ అమ్మా. మన మార్క్స్ లో మనం మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చిన వర్డింగ్ కాకుండా మనం తెలుసుకుంటే కనుక అది స్టెప్ 2 వాల్యూ. The question of considering actual rent received or receivable does not arise. Consequently, no adjustment arise on account of the property remaining vacant on account of the on account of unrealizable rent. So ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినవి ఉండవు. ఏంటిది? స్టెప్ 3 ఉండదు. There is no step 3 in case of deemed to be let out. సో డీమ్డ్ టు బి let out ప్రాపర్టీ దగ్గర మనకి ఏముండదంటమ్మా, స్టెప్ 3 అనేది ఉండదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారంట. ఓకే, తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి యాక్చువల్లీ పెయిడ్ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ రిడక్షన్. మున్సిపల్ ట్యాక్సెస్ కానీ కేవలం మనకి మున్సిపల్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, లెట్అవుట్ ప్రాపర్టీలోని డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీలో రెండిట్లో మాత్రమే మనం ఏం చేస్తామమ్మా, అక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ ని మనం మైనస్ చేసుకుంటామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సార్ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయి అవి డిడక్షన్స్ అంటే అడ్హాక్ డిడక్షన్ అంటే ఎన్ఏబి వాల్యూ ఉంటది కాబట్టి ఆ స్టాండర్డ్ డిడక్షన్ ఎన్ఏబి వాల్యూ ఉంటది కాబట్టి మనకి 30% ఆఫ్ ఎన్ఏబి అనేది అలౌబుల్ అవుతుంది. సో 24A 30% ఆఫ్ ఎన్ఏబి ఇస్ అలౌబుల్ ఇన్ కేస్ ఆఫ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఏమైనా ఉంటే కనుక అది కూడా మనం మైనస్ చేసుకోవచ్చు అంటమ్మా. ఓకే, బోత్ డిడక్షన్స్ పర్మిసిబుల్ అండర్ సెక్షన్ 24 కెన్ బి క్లెయిమ్డ్ as available in case of let out property. The ceiling limit for the 2 self-occupied properties in respect of interest on loan borrowed does not apply to the deemed to be let out property. అమ్మ, let out property కి deemed to be let out property కి రెండిటికి చూసుకుంటే కనుక మనకి నార్మల్ గా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి అయితే కనుక మాక్సిమం ఎంతమ్మా 2 lakhs అని ఏదైతే ఇంట్రెస్ట్ క్లెయిమ్ ఉంటుందో ఆ సీలింగ్ లిమిట్ అనేది లెట్ అవుట్ ప్రాపర్టీలో చెప్పుకోలేదు, డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలో కూడా మనం చెప్పుకోవట్లేదు. జాగ్రత్తగా గమనించాలి. సో లెట్ అవుట్ ప్రాపర్టీలోని 2 ప్రాపర్టీస్ అనేది 2 lakhs అనే లిమిట్ లేదు. అలాగే డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలోని 2 lakhs ఇంట్రెస్ట్ మాక్సిమం లిమిట్ మనం క్లెయిమ్ చేసుకోగలిగింది అనేది లేదంటమ్మా. సో ఎంతైతే పే చేస్తాం అంతా కూడా మనం మైనస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో
fair rent shall be municipal valuation of the rent which is similar to the property in case of అమ్మ ఇదంతా మనం చెప్పుకున్నదే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టెప్ 1 వాల్యూ స్టెప్ 2 వాల్యూ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎలా చేస్తాం అనేది. సో ఇది సింపుల్ గా మనకు తెలిసిందే, వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్. ఓకే, తర్వాత where an assessee owns 3 or more house properties meant for self occupation, he can opt to treat any 2 such house properties as self occupied. The remaining house or houses shall be deemed to be let out properties. This option can be changed year after year in a manner beneficial to the assessee. ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నాడు, మనం బెనిఫిషియల్ టు ది అసెసీ ఏదైతే ఉంటుందో అది తీసుకోవచ్చంట. అంటే ఈ ఇయర్ ఒక ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాపర్టీని మార్చేసేయచ్చు, కావాలంటే దాన్ని డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. ఇక్కడ బెనిఫిషియల్ టు ది అసెసీ అంటున్నాడు కాబట్టి మనం జనరల్ గా ఏం చేస్తాం, ఏదైతే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఉంటుందో ఆ వాల్యూని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటాం, మిగిలిన అన్ని కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద తీసుకుంటాం, మిగిలిన అన్ని కూడా డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీస్ కింద మనం తీసుకుంటా ఉంటాం. So generally the house with a higher gross annual value shall be treated as self-occupied, so that the house with a lesser gross annual value shall be liable to tax under the deemed to be let out property. However, one more aspect has to be considered before exercising this option: amount of interest on loan borrowed in respect of each property. అమ్మా మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఒకటే కాకుండా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ లో మనకి అక్కడ లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే మాక్సిమం ఇంట్రెస్ట్ సీలింగ్ అనేది ఎంత వస్తుంది, 2 lakhs అనేది వస్తుంది. కానీ అదే ఇక్కడ డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీలో సీలింగ్ అనేది ఉండదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ని కన్సిడర్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ తీసుకోవాలంట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి అక్కడ లెట్ అవుట్ ప్రాపర్టీస్ కానివి 3 ప్రాపర్టీస్ ఇచ్చాడు అనుకో ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ లోని. సో 3 ప్రాపర్టీస్ కి ఇస్తే కనుక మనం ఏం చేయాలి, అట్లీస్ట్ 2 ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుని ఒక ప్రాపర్టీని మనం ఏం చేయాలమ్మా లెట్ అవుట్ ప్రాపర్టీ కింద తీసుకుని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సార్ ఫస్ట్ ప్రాపర్టీని డీమ్డ్ టు బి లెట్ అవుట్ కింద తీసుకుని మిగతా రెండింటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుని ట్రై చేయాలి. తర్వాత ఈ ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుని మిగతా ఈ ప్రాపర్టీని మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుని దీన్ని డీమ్డ్ టు బి లెట్ అవుట్ కింద తీసుకోవాలి. అలాగే ఈ రెండింటిని కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద తీసుకుని ఈ ప్రాపర్టీని మనం డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేసి మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాలి. మూడిట్లో ఏది బెనిఫిషియల్ గా ఎస్ఎస్సీకి ఉంటుందో అది మనం ఇక్కడ సజెషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇలా జనరల్ గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 3 ways లో అంటే 3 types లో మనం క్యాలిక్యులేట్ చేసుకుని అంటే ఆప్షన్స్ మార్చుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాపర్టీని డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద పెట్టుకుని మిగతా 2 సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద పెట్టుకుని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చేసి మనం బెనిఫిషియల్ టు ది ఎస్ఎస్సీ ఏది బాగుందో అది చూసి మనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంటమ్మా. ఓకేనా? వైల్ ఇంట్రెస్ట్ కెన్ బి claimed without any limit deduction in case of deemed to be let out property, deduction in respect of interest gets restricted to self occupied property subject to a maximum amount of 30,000 or 2 lakhs as the case may be. మనకి ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే కనుక 2 lakhs 30,000 అనే రెస్ట్రిక్షన్ ఉంది, కానీ అదే లెట్ అవుట్ ప్రాపర్టీకి అయితే ఆ రెస్ట్రిక్షన్ లేదు. కాబట్టి మనం జనరల్ గా ఆప్షన్ అనేది తీసుకునేటప్పుడు ఈ రెండు ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలంట. ఒకటి గ్రాస్ యాన్యువల్ వాల్యూ, 2 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్. ఈ రెండింటిని మనం తీసుకుని మనం ఏం చేయాలంట ఏది బెనిఫిషియల్ గా ఎస్ఎస్సీకి ఉంటుందో అది మనం తీసుకుని చేయాలంటమ్మా. ఓకే రైట్. సపోజ్ ఇక్కడ ఇల్లస్ట్రేషన్ ఇచ్చారు చూడండి. మిస్టర్ అరవింద్ ఓన్స్ 3 houses and all the 3 are used for residence and the relevant details of the previous year 2021 as follows అన్నాడు. హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3 3 దేనికోసం అమ్మా లెట్ అవుట్ ప్రాపర్టీస్ కానివి. ఇవి లెట్ అవుట్ ప్రాపర్టీస్ కానివి ఇక్కడ మనకి మెట్ ఫర్ ది సెల్ఫ్ ఆక్యుపేషన్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే కనుక మనం కాంబినేషన్స్ ట్రై చేయాలమ్మా. క్వశ్చన్ లో ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలి, కాంబినేషన్స్ ట్రై చేయాలి. ఆ కాంబినేషన్స్ ఏంటి అని చెప్పేసానంటే కనుక ట్రీట్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సో ట్రీట్ 1 and 2 ప్రాపర్టీస్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఓకే, అప్పుడు థర్డ్ ప్రాపర్టీ అవుతామా డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ అవుతుంది. డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ. ఓకే, సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద 2, 3
సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద తీసుకుంటాం. అప్పుడు 1 ఏమో డీమ్డ్ టు బి లెట్ అవుట్ అవుతుంది. అలాగే 1, 3 ఈ రెండు కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద తీసుకుంటే 2 అనేది డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద వస్తుంది. ఈ 3 కేసెస్ లోని మనకి ఏం చేసుకుంటూ వెళ్ళాలంటమ్మా, సో ఇక్కడ 1 and 2 ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసి ఆ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసి డీమ్డ్ టు బి లెట్ అవుట్ 3 కింద, 1 and 2 ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసి డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ 1 కింద, 1 and 3 ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ట్రీట్ చేసి 2 ని మనం డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసి మూడిట్లోని ఇన్కమ్స్ అనేవి మనం కనుక్కోవాలమ్మా. ఏ వాల్యూ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ టోటల్ గా కనుక్కోవాలి 3 ప్రాపర్టీస్ వాల్యూ కలిపి. అప్పుడు ఎక్కడైతే మనకి ఏ ఆప్షన్ లో అయితే కనుక తక్కువ ఇన్కమ్ అనేది రిపోర్ట్ అవుతుందో అది మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటాడు. సో అలాంటి బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి ని మనం తీసుకుని చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఓకే రైట్. సో ఇది మనం జనరల్ గా తీసుకుని చేసే ఆప్షన్స్ అన్నమాట. సో ఇవి మీరు ట్రై చేయొచ్చు. ఎగ్జామ్ లో ఇస్తే ఇలా పర్టికులర్ గా ఈ 3 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అనేది చేసి విచ్ ఎవర్ ఇస్ మోస్ట్ బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి అనేది మనం కమెంట్ చేసేయాలమ్మ. అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. సో మనం ఈ ప్రాపర్టీని మనం క్లాసిఫికేషన్ లో తీసుకోలేదు, కానీ ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ లో తీసుకుని మాట్లాడుకుందాం. సో ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సో స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మనం ప్రాపర్టీని తీసుకున్న ఉన్నట్లయితే, సార్ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ఉండడం అంటే ఏంటి సార్? నేను బిల్డింగ్లు కొని అమ్మడం నా బిజినెస్ అమ్మ. సో బిల్డింగ్లు కొని అమ్మడం నా బిజినెస్ అనుకున్నప్పుడు ఆ బిజినెస్ చేస్తున్నాను. నేను 4 బిల్డింగ్లు కొన్నాను, 2 బిల్డింగ్లు అమ్మేశాను, ఇంకా 2 బిల్డింగ్లు ఉన్నాయి నా దగ్గర. సెక్షన్ 22 లో చార్జబిలిటీ సెక్షన్ లో మనకి ఏం చెప్పారని చెప్పేసానంటే కనుక, ఇక్కడ సెక్షన్ 22 చార్జబిలిటీ సెక్షన్ లో మనకి ఏం చెప్పారంటేనమ్మా, ఇఫ్ ప్రాపర్టీకి మీరు గనక ఓనర్ అయినట్లయితే, ప్రాపర్టీకి మీరు ఓనర్ అయినట్లయితే అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఆ ప్రాపర్టీకి మీరు గనక ఓనర్ అయినట్లయితే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటమ్మా, అక్కడ అసలు మీరు ఏం చేయాలంటే ఆ గ్రాస్ యాన్యువల్ వాల్యూని, ఆ యాన్యువల్ వాల్యూని ట్యాక్సబుల్ చేయాలి. యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ఎనీ ప్రాపర్టీ కంపరైజింగ్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు ఆఫ్ విచ్ ఎస్ఎస్సి ఇస్ ద ఓనర్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ స్టాక్ ఇన్ ట్రేడ్ గా ఉన్నా సరే, ఇక్కడ మనకి ఫిక్స్డ్ అసెట్ గా ఒక అసెట్ కింద ఉన్నా సరే మనకి బిల్డింగ్, లేకపోతే అది స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ఉన్నా సరే, అంటే క్లోజింగ్ స్టాక్ లో ఉన్నా సరే ఆ ప్రాపర్టీకి మీరు ఏమవుతారు, ఓనర్ అవుతారు. సెక్షన్ 22 చార్జబిలిటీ సెక్షన్ లో మనం చెప్పింది కూడా ఏంటి, మీరు ఓనర్ అయితే చాలు, ఆ ఓనర్ ఆ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూని మనం ఏం చేయాలి, ట్యాక్స్ చేయాలి. అందులో మనం క్లాసిఫై చేసుకోవాలి, లెట్ అవుట్ ప్రాపర్టీయా, డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీయా, లేదా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆ ప్రాపర్టీ ఉన్నదే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లో స్టాక్ ఇన్ ట్రేడ్ కింద. అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ బిల్డింగ్ లో మనం స్టాక్ ఇన్ ట్రేడ్ మనం బిజినెస్ చేయట్లా, బిల్డింగ్ లో బిజినెస్ చేయట్లా, బిల్డింగ్ తోనే బిజినెస్ చేస్తున్నాం. అంటే బిల్డింగ్ లో అమ్మడమే మన బిజినెస్ కింద మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. The annual value of the property comprising of the building or land apartment thereto shall be taken as nil if the following conditions are satisfied. ఒకవేళ ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే కనుక స్టాక్ ఇన్ ట్రేడ్ లో ఉన్న బిల్డింగ్ యొక్క గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకుంటారంటమ్మా, నిల్ కింద తీసుకుంటారంట. ఎప్పుడు అని చెప్పేసానంటే, ప్రాపర్టీ హ్యాస్ బీన్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఫస్ట్ కండిషన్ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ఉండాలి. ఓకే. సెకండ్ కండిషన్, it is not been let out for the whole or part of the previous year. మా whole or part of the previous year కి దాన్ని ఏం చేయకూడదంట, లెట్ అవుట్ కి ఇచ్చి ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్. సో లెట్ అవుట్ కి ఇవ్వకుండా ఉండాలి, స్టాక్ ఇన్ ట్రేడ్ గా కన్సిడర్ అనేది చేయకూడదు. సారీ, స్టాక్ ఇన్ ట్రేడ్ గా కన్సిడర్ చేయాలి అండ్ దాన్ని లెట్ అవుట్ కి అనేది ఇవ్వకూడదు. హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ లెట్ అవుట్ కి అనేది ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నాడు. అలా ఇవ్వకపోతే కనుక దాన్ని యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకోవాలంట, నిల్ కింద తీసుకోవాలి అని చెప్పేసి చెప్తారమ్మా. ఓకే, వెరీ ఇంపార్టెంట్. దిస్ బెనిఫిట్ ఆఫ్ నిల్ annual value shall be applicable for 2 financial years from the end of the financial year in which certificate of completion of construction is obtained from the competent authority. మనం గనక కన్స్ట్రక్షన్ అనేది చేసి కంప్లీట్ చేసి అమ్ముతున్నాం అనుకోమ్మా, ఏ పీరియడ్ లో అయితే కనుక కంప్లీట్ చేసామో ఆ పీరియడ్ ఎండింగ్ నుంచి
2 years వరకు ఈ నిల్ అనే ఆప్షన్ అనేది ఇస్తాము, ఆ తర్వాత మళ్ళీ ట్యాక్సిబుల్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ లో మనం కొని అమ్ముదామని చెప్పేసి అనుకుంటే కనుక మనకి ఎన్నాళ్ళు టైం ఉంటుందమ్మా, మనకి ఇందులోకి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ లో కన్సిడర్ అవ్వకుండా ఆ బిల్డింగ్స్ మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోకి రాకుండా మనకి ఉండేలాగా ఎన్నాళ్ళు ఆప్షన్ ఉంటుందంటే కనుక ఏ ఇయర్ లో మీరు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందో ఆ ఇయర్ ఎండింగ్ నుంచి 2 years వరకు మీకు టైం ఉంటుంది. ఆ 2 years లో మీరు ఏం చేయాలి, అమ్మేసుకోవాలమ్మా. సో అమ్మలేదు, ఇంకా స్టాక్ ఇన్ ట్రేడ్ లో అలా స్టిల్ పెండింగ్ ఉండిపోయింది అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని ఏమంటారమ్మా, it is to be considered as a property for the purpose of income from house property, and the option given under section 23 subsection 5, that is considering the gross annual value as nil, is going to be expired, expire అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో this is very very important. So property held as stock in trade, so property held as stock in trade కి ఇది ఆప్షన్ అనేది very very important, section 23 subsection 5. Next important aspect amma, arrears of rent and unrealized rent received subsequently. Okay sir, unrealized rent ante enti lekapothe arrears of rent ante enti, right? So unrealized rent గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. ఈ అన్రియలైజ్డ్ రెంట్ లో మళ్ళీ మనం బైఫర్కేట్ చేసుకుంటాం. రూల్ 4 కండిషన్స్ ని సాటిస్ఫై చేశారు, నాట్ సాటిస్ఫైడ్, సాటిస్ఫైడ్ అండ్ నాట్ సాటిస్ఫైడ్. సో ఫస్ట్ ద రూల్ 4 కండిషన్స్ ని కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు మనం ఏ ఇయర్ లో అక్కడ అన్రియలైజ్డ్ రెంట్ ఉందో ఆ ఇయర్ లో మనం యాక్చువల్ రెంట్ లో చేంజ్ చేస్తామమ్మా, మైనస్ చేస్తాం. ఓకే, సో రూల్ 4 కండిషన్స్ ని మనం కండిషన్స్ ని అప్లై చేయకపోతే, సాటిస్ఫై చేయకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఆ ఇయర్ లో యాక్చువల్ రెంట్ లోంచి అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చెయ్యము. ఓకే, సో అన్రియలైజ్డ్ రెంట్ డిడక్టెడ్ in the year, ఇక్కడ ఇది అన్రియలైజ్డ్ రెంట్ నాట్ డిడక్టెడ్, అన్రియలైజ్డ్ రెంట్ ని మనం డిడక్ట్ చేయమంట. ఇప్పుడు రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే యాక్చువల్ రెంట్ లోంచి అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేస్తామా, చేయము. అలా చేయకపోతే ఏమవుతుంది, ఆ ఇయర్ లోనే ట్యాక్సిబుల్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే సార్ అన్రియలైజ్డ్ రెంట్ ఏదైతే ఉందో ఆ ఇయర్ లోంచి డిడక్ట్ అవుతుంది అంటే అక్కడ నుంచి ఏమవుతుందమ్మా, డిడక్ట్ అవడం అంటే ఏంటి, యాక్చువల్ రెంట్ నుంచి తగ్గుతుంది అంటే కనుక అక్కడ మనకి ఏమవుతున్నట్టు, ఇట్ ఈస్ నాట్ టాక్స్డ్, అంటే అది ఇంకా ట్యాక్స్ చేయలేదు. అలాంటి అన్రియలైజ్డ్ రెంట్ సబ్సిక్వెంట్ గా ఇయర్స్ లో ఎప్పుడైనా సరే మనకు రియలైజ్ అయితే అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి చెప్తున్నట్టు. ఓకే, తర్వాత ఏరియర్స్ ఆఫ్ రెంట్ అని చెప్పేసి అడుగుతున్నాడమ్మా. సార్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ నాట్ టాక్సబుల్, అంటే ప్రీవియస్ గా మనం ట్యాక్స్ కానిది ఇప్పుడు కనుక మనకి వస్తున్నట్లయితే, ఏరియర్స్ కనుక వస్తున్నట్లయితే అంటే ప్రీవియస్ గా నాట్ ట్యాక్స్డ్ అమ్మా. ఏరియర్స్ ఆఫ్ శాలరీ గురించి మాట్లాడుకున్నాం విచ్ ఇస్ నాట్ ప్రీవియస్లీ టాక్సబుల్ అని చెప్పేసి. అలాగే ఇక్కడ కూడా ప్రీవియస్ గా టాక్సబుల్ కానీ ఏరియర్స్ ఆఫ్ రెంట్ కనుక మనకి రిసీవ్ అవుతున్నట్లయితే అప్పుడు మనకి ఏం చెప్తున్నాడమ్మా, సో అప్పుడు ఏరియర్స్ ఆఫ్ రెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి టాక్సిబిలిటీ గురించి మనం ఇక్కడ చూస్తూనే ఉంటాం. ఓకే, చూడండి ఒకసారి. ది అమౌంట్ ఆఫ్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది టెనెంట్ ఆర్ ది అన్రియలైజ్డ్ రెంట్ రియలైజ్డ్ సబ్సిక్వెంట్లీ ఫ్రమ్ ఏ టెనెంట్ యాజ్ ద కేస్ మే బి by the SSE shall be deemed to be the income from the house property in respect of the financial year in which the rent is received or realized. The same shall be included in the total income of the SSE under the head income from house property, where the SSE is the owner of the property or not in that financial year అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ మనకి ఈ అన్రియలైజ్డ్ రెంట్ అనేది వచ్చినప్పుడు, ఏరియర్స్ ఆఫ్ రెంట్ అనేది వచ్చినప్పుడు ఆ ఇయర్ లో మనం ఓనర్ అయినా అవ్వకపోయినా మనకు సంబంధం లేదంట. ఆ ఇయర్ లో ఓనర్ అయ్యామా, లేదు. ఆ ఇయర్ లో ఓనర్ కాదా, పర్లేదు. అంటే మనం ఆ ప్రాపర్టీ ఇప్పుడు 2 years ఆపానమ్మా, 2 years లో అన్రియలైజ్డ్ రెంట్ ఉంది, ఎలాగ రెంట్ రావట్లేదు కదా, ప్రాపర్టీ అమ్మేశాను.
అమ్మేసిన తర్వాత నాకు టెనెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు రెంట్ తీసుకొచ్చి అన్రిలైజ్డ్ రెంట్ ఉంది కదా సార్ అది తీసుకొచ్చి ఇచ్చాడు, లేకపోతే ప్రీవియస్ గా మనకి ఇంక్రీజ్ చేసిన రెంట్ పాత డేట్ నుంచి ఇంక్రీజ్ చేసిన రెంట్ గా మనం రెంట్ కోసం కోర్టులో కేసు వేసాం, ఆ రెంట్ పాత ఇయర్ నుంచి పెంచమని చెప్పారు, ఆ ఏరియర్స్ ఆఫ్ రెంట్ అనేది తీసుకొచ్చి ఇప్పుడు ఇస్తున్నారమ్మా. సో అలా రెంట్ అనేది ఏరియర్స్ కానీ లేకపోతే అన్రియలైజ్డ్ రెంట్ కానీ అక్కడ మనకి వచ్చినట్లయితే ఆ వచ్చిన వాల్యూని ఏం చేస్తా ఉంటామో మనం ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తూ ఉంటాం. ఓకే రైట్. ఆ ఇయర్ లో మనం ఓనర్ గా ఉండొచ్చు, అంటే మనకి ఏ ఇయర్ లో అయితే కనుక రిసీవ్ అయిందో ఆ ఇయర్ లో మనం ట్యాక్స్ చేస్తాం. ట్యాక్స్ చేసే ఇయర్ లో మనం ఆ ప్రాపర్టీకి ఓనర్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా సరే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే ట్యాక్సిబుల్ అవుతుంది. మరి జనరల్ గా మన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవ్వాలి అంటే కనుక ఆ ప్రాపర్టీకి మనం ఓనర్ అయి ఉండాలి. కానీ అన్రిలీజ్డ్ రెంట్ ఆర్ ఏరియర్స్ ఆఫ్ రెంట్ వచ్చేటప్పుడు మాత్రం ఆ ప్రాపర్టీకి మనం ఓనర్ గా ఉన్నా లేకపోయినా సరే అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకంటే కనుక అది ప్రీవియస్ ఇయర్స్ కి సంబంధించిన ఇన్కమ్ కానీ కరెంట్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్స్ లో నువ్వు వచ్చిన ఇన్కమ్ కి ఆ ఇయర్ లో నువ్వు ఓనరే కాబట్టి ఆ ఇయర్ లో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ అవ్వాల్సిన ట్యాక్స్ అవ్వలేదు కాబట్టి అది రిసీవ్ అయినప్పుడు ఇప్పుడు ఈ ఇయర్ లో మనకి ఏం చేస్తామమ్మా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తాము, ఈవెన్ దో వీఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. very important amma. Next, a sum equal to 30% of the arrears of the rent and rent or the unrealized rent referred to above shall be allowed as deduction. amma ikkada idi previous ga tax avvaladu kabatti ఇప్పుడు tax చేస్తాము arrears of rent ni unrealized rent ni rule 4 conditions satisfy చేసిన unrealized rent ni తర్వాత arrears of rent ని మనం ఇప్పుడు మనం ట్యాక్స్ చేస్తామంట. సో ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది కాబట్టి ఇన్కమ్ ప్రీవియస్ గా మనం అదే ఇన్కమ్ ప్రీవియస్ గా వచ్చినట్లయితే మనకి ఏమయ్యేది 30% ఆఫ్ ఎన్ఏవి తగ్గేదమ్మా. సో తగ్గేది కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఆ 30% ఆఫ్ ఎన్ఏవిని మనం మైనస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 30% ఆఫ్ ఏరియర్స్ ని కూడా మనం మైనస్ అనేది చేసుకోవచ్చు అంట. అంటే 70% is going to be taxable. సో చూడండి, in other words the sum equal to 70% of the arrears of rent or unrealized rent shall be subject to tax for the year of actual receipt under the head income from house property. 70% మనం ట్యాక్స్ చేస్తాము, నాట్ 100% అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఇంపార్టెంట్ అమ్మా. సో మనకి ఇక్కడ ప్రీవియస్ గా మనకి డిడక్షన్ వచ్చి ఉండదు కాబట్టి ఆ డిడక్షన్ ఇక్కడ మనం ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే 75 ఎంతైతే వచ్చిందో అందులో 70% మనం ఏం చేస్తామంటమ్మా ట్యాక్స్ కడతాం. ఇంతకుముందు మనం డిడక్షన్ క్లెయిమ్ చేసేసాం, ఏమని సారీ డిడక్షన్ అంటున్నా అన్రిలీజ్డ్ రెంట్ అని చెప్పేసి మనం మైనస్ చేసేసాం. సో దాన్ని ఇప్పుడు ప్రీవియస్ గా ట్యాక్స్ చేయలేనట్టు, అలా ట్యాక్స్ చేయలేని వాటిని ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ ఇయర్ లో మనం ఏం చేస్తాం, ఏ ఇయర్ లో రిసీవ్ అయిందో ఆ ఇయర్ లో ట్యాక్స్ చేస్తా ఉంటామా. సో ప్రీవియస్ గా ట్యాక్స్ అవ్వలేదు కాబట్టి. అదే ఏరియర్స్ అనుకుంటే అంటే ప్రీవియస్ గా నాట్ ట్యాక్స్డ్ కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేస్తున్నామా ఇక్కడ ట్యాక్స్ చేస్తాం. కానీ ఎంత ట్యాక్స్ చేస్తాం అంటే 70% వాల్యూ ట్యాక్స్ చేస్తాం సార్. 70% వాల్యూ ఎందుకు ట్యాక్స్ చేస్తాం సార్ అంటే 30% అనేది డిడక్షన్ అనేది ఉంది కాబట్టి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. సో స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఇక్కడ మనకి ఉంది కాబట్టి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ another section 26. Section 26 ఏం చెప్తుందంటే కనుక if 2 or more persons jointly owns the property and if their shares are definite and ascertainable, then income from such property shall be assessable individually in respect of this lease rent and not as an AOP అని చెప్పేసి అంటున్నారు. అమ్మా ఇక్కడ ఒక ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ ఉన్నారంట. ఒక ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్స్ ఉన్నారంట. ఓకే 2 ఓనర్స్. సార్ ఈ 2 ఓనర్స్ కి మనం ఎలా బైఫర్కేట్ చేస్తాం సార్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఒకే ప్రాపర్టీకి ఇద్దరు ఓనర్లు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక ఒకవేళ వాళ్ళ షేర్స్ అసర్టైన్ చేయగలుగుతున్నామా 50% లేదా 50% ఇలా మనం అసర్టైన్ చేయగలుగుతున్నామా 60% లేదా 40% అంటే 60-40 అని కానీ 50-50 అని కానీ ఇలా మనం అసర్టైన్ చేయగలుగుతున్నామా అని చెప్పేసి చూడమంటున్నాడమ్మా. ఒకవేళ అసర్టైన్ చేయగలిగితే అసర్టైన్ చేసిన ప్రాపర్టీస్ అసర్టైన్ చేసిన బేసిస్ లోనే మనం ఏం చేస్తామమ్మా వాళ్ళ చేతుల్లో ట్యాక్స్ చేస్తామంట. గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేస్తాం. సో టోటల్ గ్రాస్ యాన్యువల్ వాల్యూలో ఇక్కడ 60% వీడి చేతిలో ట్యాక్స్ చేస్తాం, 40% వీడి చేతిలో ట్యాక్స్ చేస్తాం.
సో అలాగే డిడక్షన్ కూడా సో సేమ్ గా వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ కూడా సేమ్ ప్రపోర్షన్ లో వాళ్ళకి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే రైట్. So the share of income in each of the co-owners should be determined included in his individual assessment. Each owner is entitled to the concessional compensation relating to one self-occupied property with reference to share of the property of his occupation. అంటే వాడు షేర్ ఆఫ్ ప్రాపర్టీని ఏమైనా తీసుకొచ్చామా కావాలంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద మనం వాడు కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. Accordingly, actual interest incurred by the each owner in respect of loans borrowed shall be allowed as subject to independent limit of 2 lakhs or 30,000 as the case may be. So వీడికి 2 lakhs లిమిట్ అనేది సార్ ఈ హౌస్ ప్రాపర్టీ మొత్తానికి 2 lakhs లిమిట్, పర్సన్ వైజ్ గా 2 lakhs లిమిట్. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇద్దరు, ఈడు సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటున్నాడు, ఈడు సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటున్నాడు. అలాంటప్పుడు వీడికి 2 lakhs టోటల్ ప్రాపర్టీకి వచ్చేసరికి మనం 4 లక్షలు లోన్ పే చేస్తున్నాం, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అమ్మా. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ వీడికి 2 lakhs లిమిట్ ఇండిపెండెంట్ గా ఉంటదంటమ్మా, ఇక్కడ వీడికి 2 lakhs లిమిట్ అనేది ఇండిపెండెంట్ గా ఉంటది. ఓకే సో ఇక్కడ పర్సన్ వైజ్ గా కానీ ఇక్కడ ప్రాపర్టీ వైజ్ గా కాదు. ఈ 2 lakhs లిమిట్ అనేది పర్సన్ వైజ్ గా కానీ ప్రాపర్టీ వైజ్ గా కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇద్దరు కలిపి 4 లక్షలు ఇంట్రెస్ట్ పే చేశారని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళ ప్రపోర్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాడి దగ్గర నుంచి మనం మైనస్ చేసుకోవచ్చు. వాడు ఎంతైతే ఇంకర్ అయ్యాడో వాడికి ఎంతైతే లైబుల్ అవుతాడో అది. ఓకే రైట్. వేర్ ద హౌస్ ప్రాపర్టీ ఓన్డ్ బై ద co-owner is let out, the income from such property shall be computed as the property owned by the one owner, and thereafter such income computed shall be apportioned among the each of the co-owners as per their specific share. So అదే గనక సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద కాకుండా లెటర్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేసుకుంటే నార్మల్ గా ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసేసి వచ్చిన నెట్ ఇన్కమ్ ని వాళ్ళ షేర్ ప్రకారం ఏం చేస్తారంటమ్మా డివైడ్ చేస్తారంట. లెటర్ ప్రాపర్టీలో మనం నార్మల్ క్యాలిక్యులేషన్ చేసేసి అది ఇద్దరిది కలిపి ఒకే ప్రాపర్టీ కింద అనుకుని చేసేసి లెటర్ ప్రాపర్టీ కింద మనం క్లాసిఫై చేసేసి క్యాలిక్యులేట్ చేసేసి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ని మనం వాళ్ళ షేర్ ప్రకారం ఏం చేయాలంట డివైడ్ చేసుకుంటే వెళ్ళాలంట. ఒకవేళ సార్ ఇక్కడ షేర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది డిఫైన్డ్ గా లేదనుకోండి, అప్పుడు మనం తీసుకెళ్లి ఏ ఓపీలో పడేస్తాం. ఒకవేళ ఇఫ్ ద ఓనర్ షేర్ ఆఫ్ ది ఓన్ షేర్ ఆఫ్ ఈచ్ ఓనర్ ఇస్ నాట్ డిఫైన్డ్, ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ విల్ బి determined and charged to tax in the capacity of AOP. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం స్టార్టింగ్ గా పర్సన్ డెఫినేషన్ లోనే మాట్లాడుకున్నప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనగానే ఎలా ఉండాలమ్మా ఇక్కడ షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా ఉండాలి. అలా షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా లేని కేసెస్ అన్నిట్లోనే మనం ఏం చేస్తామమ్మా అక్కడ రిటర్న్ డేట్ ఉండాలి, ఇక్కడ షేర్ ఆఫ్ ప్రాఫిట్ డిఫైన్డ్ గా ఉండాలనుకున్నాం. అలా డిఫైన్డ్ గా లేని కేసెస్ లో ఏఓపీ కింద అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడమ్మా ఒక ప్రాపర్టీకి ఇద్దరు కో-ఓనర్స్ ఉంటే కనుక వాళ్ళ షేర్ అనేది డిఫైన్డ్ గా క్లియర్ గా తెలిస్తే అది ఇద్దరికి కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్సిబుల్ చేద్దాం. ఇద్దరు సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుంటే కనుక ఆ 2 lakhs లిమిట్ 30,000 అనేది వీడికి సపరేట్ గానీ వాటికి సపరేట్ గా అది ఇండివిజువల్ పర్సన్ వైజ్ గా చూస్తాం. అలా కాకుండా లెటర్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేస్తాం. లెటర్ ప్రాపర్టీ అనుకోండి, ఆ ప్రాపర్టీని ఏం చేస్తారమ్మా ఆ లెటర్ ప్రాపర్టీలో ఇక్కడ వీడికి ఇద్దరికి కలిపి క్యాలిక్యులేట్ చేసేసి లెటర్ ప్రాపర్టీని షేర్ అనేది వాళ్ళ షేర్స్ ప్రకారం డివైడ్ చేసి ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నాడు ఇన్కమ్ ని. అలాగే అది వాళ్ళ షేర్ అనేది డిఫైన్డ్ గా లేకపోతే ఏం చేస్తాం సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని ఏఓపి కింద ట్రీట్ చేసి మనం ట్యాక్స్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏంటంటే co-owned ప్రాపర్టీ అండర్ సెక్షన్ 26. ఓకే సెక్షన్ 26 ప్రకారం. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో టోటల్ గా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్ అని చెప్పేసి అంటే కనుక మనకి 22 నుంచి 27 వరకు మనకి సెక్షన్స్ అనేవి ఉన్నాయంటమ్మా. ఓకే సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కవర్డ్ అండర్ విచ్ సెక్షన్స్ అని చెప్పేసి అనుకుంటే సెక్షన్ 22 to 27. అందులో చార్జబిలిటీ సెక్షన్ ఎంత సార్ అని చెప్పేసి అంటే కనుక చార్జబిలిటీ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 22. సో చార్జబిలిటీ సెక్షన్, మిగిలినవన్నీ కూడా నార్మల్ సెక్షన్స్. ఓకే సో 22 నుంచి 27 వరకు మొత్తం అన్ని సెక్షన్స్ మనం చూసుకుంటూ వచ్చామమ్మా. ఓకే సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం.
మా మానస. Hello, sir. మా అర్థమైందమ్మా? Yes, sir. సో ఫర్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అర్థమైందమ్మా? Yes, sir. డౌట్స్ ఏం లేవు కదా? Yes, sir. మనం క్వశ్చన్ చేద్దామా? Yes, sir. ఇక్కడ మనకి పాస్ట్ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ అని చెప్పేసి ఉన్నది చూడమ్మా, పేజ్ నెంబర్ 145 లో. Yes, sir. అందులో ఫస్ట్ ప్రాబ్లం చదవమ్మా. Mrs. Disha Khanna, a resident of India, owns a house property at Bhiwani in Haryana. The municipal value of the property is 7,50,000. Fair rent of the property is 6,30,000 and standard rent is 7,20,000 per annum. The property was let out for 75,000 per month for the period April 2020 to December 2020. Thereafter, the tenant vacated the property and Mrs. Disha Khanna used the house for self-occupation. Rent for the months of November and December 2020 could not be realized from the tenant. The tenancy was bona fide, but the defaulting tenant was in occupation of another property of the SSC, paying rent regularly. She paid municipal taxes at the rate of 12% during the year and paid interest of 35,000 during the year for amount borrowed towards repairs of the house property. You are required to compute her income from house property for the assessment year 2021-22. 21-22 లో మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ చేయాలంట. ఓకే, చేద్దామమ్మా? Yes, sir. సో ఫస్ట్ ఇది లెట్ అవుట్ ప్రాపర్టీయా? Yes, sir. Let out property, sir. సో లెట్ అవుట్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ మనం చేయాలి. లెట్ అవుట్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ లో మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేసేటప్పుడు ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 3 steps, sir. స్టెప్ 1 దేంతో కంపేర్ చేయాలి? ఫెయిర్ రెంట్ ని మున్సిపల్ మార్కెట్ వాల్యూ ని మున్సిపల్ వాల్యూ తో కంపేర్ చేయాలి. ఓకే, మార్కెట్ రెంట్ అంటే ఫెయిర్ రెంట్. yes sir. ఫెయిర్ రెంట్ ఎంత ఇక్కడ? 6,30,000 sir. 6,30,000. ఓకే, మున్సిపల్ వాల్యూ ఎంత? 7,50,000 sir. 7,50,000. సో విచ్ ఎవర్ ఇస్ హైయర్ తీసుకోవాలి. హైయర్ తీసుకోవాలి. స్టెప్ 1 వాల్యూ ఎంత వచ్చింది? 7,50,000. 7,50,000. ఈ వాల్యూని మనం స్టెప్ 2 లో దేంతో కన్సిడర్ చేస్తాం? దేంతో కంపేర్ చేస్తాం? కంపేర్ స్టెప్ 1 వాల్యూ విత్ స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్ ఎంత? 7,20,000 sir. ఒకవేళ స్టాండర్డ్ రెంట్ లేకపోతే స్టెప్ 1 వాల్యూ తీసుకోవాలి సార్. సో స్టెప్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 7,20,000 సార్. ఒకవేళ ఇది డిమోటబుల్ లెట్ అవుట్ ప్రాపర్టీ అయితే ఇక్కడతో మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్టెప్ 2 వాల్యూ అయిపోతుందన్న. కానీ ఇది మనకి లెట్ అవుట్ ప్రాపర్టీ కాబట్టి స్టెప్ 3 కూడా ఉంటది. స్టెప్ 3 లో యాక్చువల్ రెంట్ తీసుకోవాలి. యాక్చువల్ రెంట్ ఎంత? 75,000 పర్ మంత్ మనం రెంట్ కి ఇచ్చామంట. ఎప్పటి నుంచి? ఏప్రిల్ టు డిసెంబర్. ఏప్రిల్ టు డిసెంబర్ సార్, 9 months. Months of November and December 2020 could not be realized from the tenant. November, December అది రిలీజ్ అవ్వలేదంట, అన్రిలీజ్డ్ రెంట్ అంట. కానీ అన్రిలీజ్డ్ రెంట్ కనుక ఉంటే మనం రూల్ 4 కండిషన్ సాటిస్ఫై చేయాలి, అవునా? సో రూల్ 4 కండిషన్స్ లో వీడు ఏం చేశాడు? సాటిస్ఫై చేసాడమ్మా. డిఫాల్టింగ్ టెనెంట్ వాజ్ ఇన్ ద ఆక్యుపేషన్ ఆఫ్ అనదర్ ప్రాపర్టీ ఆఫ్ ది ఎస్ఎస్సి అన్నాడు. అంటే మనం ఇంకో ప్రాపర్టీలో వాడు రెంట్ ఉండొచ్చా? Steps have been taken to vacate the premises of the SSC and we should not give any other property to the వాడికి వేరే ప్రాపర్టీ మనం ఇవ్వచ్చమ్మా? ఇవ్వకూడదు సార్. సో ఇవ్వకూడదు అని చెప్పేసాను. అంటే కనుక ఇక్కడ యాక్చువల్ రెంట్ లో మనం అన్రిలీజ్డ్ రెంట్ మైనస్ చేయాలా? ఏఆర్ మైనస్ యూఆర్ అలౌడా కదా? నాట్ అలౌడ్ సార్. నాట్ అలౌడ్. సో కాబట్టి ఎన్ని మంత్స్ రెంట్ అమ్మా ఇక్కడ? డిసెంబర్ వరకు అంటే 9 months కదా? ఎస్ సార్. ఏప్రిల్ టు డిసెంబర్ అంటే 9 months. 9 months. 75,000 అంటే ఎంత? 6,75,000 సార్. 6,75,000. ఓకే, అందులో ఏం మైనస్ చేయలేదు మనం? అన్రిలీజ్డ్ రెంట్ ని మైనస్ చేయలేదు. ఎందుకు? రూల్ 4 కండిషన్స్ నాట్ సాటిస్ఫైడ్. రూల్ 4 కండిషన్స్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి అన్రిలీజ్డ్ రెంట్ అడ్జస్ట్మెంట్ నాట్ అలౌడ్. అంతేనమ్మా? ఎస్ సార్. ఇది నోట్ లో రాయాలి మనం. నోట్స్ కింద నోట్స్ రాస్తాం, పూర్తిగా ప్రాబ్లం అయిన తర్వాత ఆ తర్వాత రాసుకోవాలి ఇవన్నీ.
తర్వాత ఈ యాక్చువల్ రెంట్ ని మనం దేంతో కంపేర్ చేస్తాం? స్టెప్ 2 వాల్యూతో కంపేర్ Step 2 చేస్తాం. value, sir. సో Yes, ఇక్కడ sir. చూస్తే కనుక ఏది ఎక్కువగా ఉందమ్మా? Fair rent. Step 2 value ఎక్కువ ఉంది, sir. Step 2 value or actual rent? Actual rent is less than step 2 value. Step 2 value. Yes, ఇప్పుడు sir. మనం కంపేర్ చేయాల్సింది ఏంటి? రీజన్స్. Reasons. ఏ Vacancy. రీజన్? బికాస్ ఆఫ్ Vac- వేకెన్సీయా ఆర్ నాట్ బికాస్ ఆఫ్ వేకెన్సీయా? మిస్ దిశా ఖాన్ యూజ్డ్ ద హౌస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపేషన్ అని చెప్పేసి అని అన్నాడు. Vacancy, sir. ఫస్ట్ ఏమైందమ్మా? మనం ఆ ప్రాపర్టీని లెట్అవుట్ కి ఇచ్చాము, ఆ తర్వాత వెకేటెడ్ చేసిన తర్వాత మనం సెల్ఫ్ ఆక్యుపేషన్ ఉపయోగించామంట. అంటే డ్యూ టు బికాస్ ఆఫ్ వేకెన్సీ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్? Vacancy, sir. ఖాళీగా ఉందమ్మా. ఇప్పుడు ప్రాపర్టీని No, sir. వెకేట్ చేంజ్ చేసిన తర్వాత ఖాళీగా ఉన్నది అనుకో, అది వేకెన్సీ అంటారు. అది మనం ఆక్యుపై చేస్తాం సెల్ఫ్ ఆక్యుపేషన్ లోకి, అది వేకెంట్ గా ఉన్నట్ట? No, sir. మరి ఇప్పుడు ఎందులోకి వస్తుంది? Any other reasons. ఎనీ అదర్ రీజన్ వస్తే కనుక మనం ఏం తీసుకుంటాం? Step 2 value, sir. Step 2 value will be considered as Gross annual value. value. Yes, Okay. sir. So let out property దగ్గర gross annual value ఎంత వచ్చింది మనకి? 7,20,000, sir. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చేసరికి 7,20,000 మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసింది ఎంత ఏమన్నా ఉన్నాయా? Yes, sir. At the rate of 12%. 800. Yes, sir. She paid municipal taxes 12% at the rate of 12% అన్న. 12% దేని మీద అప్లై చేయాలమ్మా? Municipal value, sir. సో మున్సిపల్ వాల్యూ మీద అప్లై చేయాలి. పైన గ్రాస్ యాన్యువల్ వాల్యూ కనబడింది కదా, దాని మీద అప్లై చేసేకూడదు. ఎందుకంటే మున్సిపల్ వాల్యూ మీద మనకి మున్సిపల్ ట్యాక్సెస్ అనేది లెవీ అవుతాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో 7,50,000 into 15%, 12%, సారీ 12%. 12% అంటే ఎంతమ్మా? 90,000, sir. సో 90,000. సో తీసేసిన తర్వాత ఎంత వస్తుంది? 6,30,000. 6,30,000. Yes, sir. లెస్ Deductions. Under Section 24. Under section 24. ఇక్కడ మనకు వచ్చిందని ఏమంటామమ్మా? NAV. Yes, sir. అందులో AB ఉన్నాయి కదా. A ఏంటి? 30% ఆఫ్ NAV. తర్వాత సెకండ్ ది ఇంట్రెస్ట్ ఆన్ borrowed loan. Yes, sir. 30% ఆఫ్ NAV అంటే ఎంత? 1,89,000, sir. ఓకే. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 35,000. 35,000 అన్నాడు. పే చేస్తే నెల చేస్తామా? ఇంట్రెస్ట్ లోన్ బారోడ్ పెయిడ్ ఆర్ పేయబుల్? Paid or payable. Yes, sir. ఓకేనమ్మా. Yes, రైట్. sir. ఎంత? 35,000. 35,000. సో తీసేస్తే 4,06,000, sir. సో 4,06,000 ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ House property. హౌస్ ప్రాపర్టీ. సార్ ఒకే ప్రాపర్టీ ఉంది కదా, ఈ ప్రాపర్టీని మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద ఎందుకు తీసుకోకూడదమ్మా? 1 month let out కి rent కి ఇచ్చిన లెట్ అవుట్ ప్రాపర్టీ అయిపోయింది. వన్స్ లెట్ అవుట్ ప్రాపర్టీ అయితే లెట్ అవుట్ ప్రాపర్టీ కానివి మనం ఆప్షన్ తీసుకోవాలి, కానీ లెట్ అవుట్ ప్రాపర్టీ అయితే పూర్తిగా లెట్ అవుట్ ప్రాపర్టీ అయిపోయినట్టే. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. సో ఎంత? 4,06,000 Yes, sir. వచ్చిందమ్మా? Yes, sir. వచ్చింది. ఆఫ్ చేశాను. ఇక్కడ మనం ఏవైతే అజంప్షన్స్ కింద మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా మనం నోట్స్ కింద రాయాలమ్మా. ఆన్సర్ లో. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రమ్య. సార్. వినిపిస్తుంది కదమ్మా? సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో డౌట్లు ఏం లేవు కదా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో? లేవు సార్. సెకండ్ ప్రాబ్లం చదవమ్మా. ఎస్ సార్. Mr. Aditya, a resident but not orderly resident in India during the assessment year 2021-22. He owns 2 houses, one in Dubai and the other in Mumbai. The house in Dubai is let out. There is a rent of DHS 20,000 per month. The entire rent is received in India. He paid the property tax of DHS 25,000 and sewerage tax DHS 15,000. There,
For the financial year 2020-21, the house in Mumbai is self-occupied. He had taken loan of rupees 25 lakhs to construct the house on 1st June 2017 at the rate of 12%. The construction was completed on 31st May 2019 and he occupied the house on 1st June 2018. The entire loan is outstanding as on 31st March 2021. Property tax paid in respect of the second house is rupees 2,400 for the financial year 2020-21. Compute the income chargeable under the head income from house property in the hands of Mr. Aditya for the assessment year 2020-21. 21-22 అసెస్మెంట్ ఇయర్ 21-22. Yes, sir. 21. సో ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు వీటికి టోటల్ గా ఇన్కమ్ అంటే ఏమొస్తుందమ్మా? 2 హౌసెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని కలిపి మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి తీసుకోవాలి. Yes, sir. అందులో ఒక హౌస్ ఏమో దుబాయ్ లో ఉంది, ఒక హౌస్ ముంబైలో ఉంది. Yes, sir. సో వీడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంట. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కి గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? No, sir. ఎక్సెప్ట్ బిజినెస్ కంట్రోల్డ్ ఇన్ ఇండియా, ప్రొఫెషన్ సెటప్ ఇన్ ఇండియా. Profession set up in India. Yes, ఆ sir. 2 కేసెస్ లోనే ట్యాక్సిబుల్ అవుతుంది. మరి ఇక్కడ దుబాయ్ లో ఉన్న హౌస్ యొక్క ఇన్కమ్ అనేది మనకి ట్యాక్సిబుల్ అవుతుందా? Sir, rent received in India. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంటైర్ రెంట్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. రెంట్ రిసీవ్ అవుతుంది ఇండియాలో. కాబట్టి ఇంక మనం ఆడు రెసిడెన్షియల్ స్టాటస్ కన్సిడర్ చేయక్కర్లేదు. రెసిడెన్షియల్ స్టాటస్ ఎలా ఉన్నా సరే 3 కేసెస్ లోనే అక్కడ ఏమవుతుందమ్మా? ట్యాక్సిబుల్ అవుతుంది. Taxable, sir. కాబట్టి ఫస్ట్ దుబాయ్ Yes, sir. హౌస్ లెట్ అవుట్ ప్రాపర్టీయా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీయా? Let out property, sir. సో లెట్ అవుట్ ప్రాపర్టీ. సో లెట్ అవుట్ ప్రాపర్టీ అయినప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఎంతకు లెట్ అవుట్ కి ఇచ్చాడు అంటున్నాడు? 20,000 per month. ఏంటి? డిహెచ్ఎస్, దినామ్స్. అర్థమైందా? Yes, sir. సో దినామ్స్ లో మనకి ఇచ్చాడు. దినామ్స్ ని కన్వర్షన్ రేట్ ఎంత ఇచ్చాడమ్మా? 1 దినం ఈక్వల్ టు 1 Indian rupees. 1 దినం అంటే 1 ఇండియన్ రూపీస్ అని ఇచ్చాడమ్మా. వాల్యూ మారినప్పుడు ఇక్కడ క్వశ్చన్ తప్పు పడినట్టు. దినమ్స్ అంటే ఐఎన్ఆర్ అని ఇచ్చాడు కానీ ఎంత అని చెప్పలేదు. 1 DH is equal to INR అని ఇచ్చాడు అంతే. Yes, sir. ఓకే, ఇక్కడ వాల్యూ చూసుకుందాం. 48 lakhs డివైడెడ్ బై 20,000 అయ్యాము. Sir, 20, sir. 48 lakhs divided by 20,000 into 12, sir. ఓకే, రైట్. 20, sir. కాబట్టి ఒక్కొక్కటి ఇక్కడ INR ఎంత? 1 DHS ఈక్వల్ టు 20 INR అమ్మా. Yes, sir. 20 రూపీస్ అంట. ఇది లెట్ అవుట్ ప్రాపర్టీ. సో ఇది లెట్ అవుట్ ప్రాపర్టీ కాబట్టి మనం డైరెక్ట్ గా వాల్యూ ఆఫ్ ది లెట్ అవుట్ ప్రాపర్టీ తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి ఏమేమి వాల్యూ కావాలి? లెట్ అవుట్ ప్రాపర్టీ అనగానే గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ కి Fair rent, మున్సిపల్ వాల్యూ, తర్వాత standard యాక్చువల్ rent. రెంట్ కంపారిజన్ అది కావాలి. కానీ ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, sir. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే కనుక ఇక్కడ యాక్చువల్ రెంట్ ఈజ్ హయ్యర్ దాన్ ది స్టెప్ 2 వాల్యూ అని చెప్పేసి అసంప్షన్ తీసుకోవాలమ్మా. Yes, sir. ఓకే, అప్పుడే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఈక్వల్స్ టు యాక్చువల్ రెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోగలం. Yes, sir. అంతేనా? సో గ్రాస్ Yes, sir. యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 48 lakhs, sir. 48 lakhs. ఓకే, సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్.
మా మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అవుట్ సైడ్ ఇండియాలో మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసినా సరే మనం అలో చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. Yes, sir. సో ఎంత అలో చేస్తామమ్మా? ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫ్ 2500 DHS అన్నాడు. 2500 into 20. 50,000, sir. మరి సేవరేజ్ ట్యాక్స్ అని చెప్పేసి అన్నాడు. అది దాని ఇక్కడ గురించి మున్సిపల్ మనకి ఎక్కడ ట్యాక్సెస్ గురించి చెప్పలేదు, sir. ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఇక్కడ మనకు కావాలనుకుంటే ఒక అజంప్షన్ రాసుకోవచ్చు. ఒకవేళ తెలియట్లేదు అనుకో అమ్మా, నీకు ఎలా చేయాలో తెలియలేదు అనుకో, it is to be considered that severage tax is to be considered as property taxes అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. కానీ సెవరేజ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలియకపోతే, సెవరేజ్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇక్కడ నీకు చెత్త క్లీన్ చేయడానికి ట్యాక్స్ ఉంటది కదమ్మా, ఆ ట్యాక్స్ అన్నమాట. Yes, sir. సో కాబట్టి మనం ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే కన్సిడర్ చేయబోతున్నాం. ఓకే, సో 2500 into 20 అంటే ఎంత? 50,000. 50,000, sir. Okay, so it is considered that property taxes only allowed under section under the municipal taxes paid. So severage taxes are not considered as property taxes. మన దృష్టిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ లో అర్థమైందమ్మా. Yes, sir. నెక్స్ట్, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా Net annual value 47,50,000 ఏమవుతుంది? 4 lakh. నెట్ యాన్యువల్ వాల్యూ Yes, sir. లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ Deductions under 24 section 24. ఏ ఎంతమ్మా? 30% ఆఫ్ NAV 30% of NAV. అంటే ఎంత? 14,25,000. 14,25,000, sir. ఓకే, ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా అమ్మా? ఇక్కడ మనం లోన్ ఏమన్నా తీసుకున్నామా? Yes, sir. లోన్ తీసుకున్నామా? ఇక్కడ దుబాయ్ లో హౌస్ కట్టడానికి లోన్ తీసుకున్నామా మనం? ఇప్పుడు No, sir. మనం క్యాలిక్యులేట్ చేస్తుంది దుబాయ్ హౌస్ గురించి. దుబాయ్ హౌస్ లో తీసుకోవడానికి మనం లోన్ ఏం తీసుకోలే. సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఎన్ని ఉందా? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది నిల్. లేదు, sir. సో కాబట్టి ఎంత అవుతుందమ్మా? 33,25,000. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ దుబాయ్. Okay. Yes, sir. నెక్స్ట్ ముంబై. ఒకవేళ లోన్ కనుక తీసుకున్నట్లయితే, దుబాయ్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కనుక మనం లోన్ తీసుకున్నట్లయితే, ఆ లోన్ ఇండియాలో తీసుకున్నాం కానీ ఇంట్రెస్ట్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తున్నాం. అప్పుడు ఎలా చేయాలి? ఎలా చేస్తారో చేయరమ్మా. ఎలా చేయాలంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి? TDS డిడక్ట్ చేస్తున్నాం లేదా అనేది మనం చూడాలమ్మా. Yes, sir. అదే లోన్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో తీసుకుని అవుట్ సైడ్ ఇండియాలో మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నా సరే, అప్పుడు మనం ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనేది అవుట్ సైడ్ ఇండియా వెళ్తుంది అంటే కనుక ఆటోమేటిక్ గా TDS అనేది డిడక్షన్ అనేది జరగాలి. అది ఒకటే మనం చూసుకోవాల్సిన పాయింట్ అమ్మా. Yes, sir. ఓకే, అడిషనల్ గా మనం చూడాల్సిన పాయింట్. తర్వాత ముంబైకి సంబంధించిన హౌస్ ని మనం ఎలా తీసుకుంటున్నాం అంట? Self-occupied. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద తీసుకుంటున్నాం. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్లు, మున్సిపల్ ట్యాక్సెస్ నిల్లు, తర్వాత నెట్ యాన్యువల్ వాల్యూ నిల్లు, డిడక్షన్ Deduction కూడా nil, sir. 24A కూడా నిల్. సో కాబట్టి నెట్ యాన్యువల్ వాల్యూ ఎంతమ్మా? నిల్. Nil. లెస్ డిడక్షన్ Deduction అండర్ under సెక్షన్ section 24 లో ఏ నిల్. Nil, sir. బి వచ్చేసరికి House loan 25 lakhs, sir. బి అంటే ఏంటమ్మా? ఇంట్రెస్ట్ ఎంతమ్మా? ఇక్కడ హౌస్ ఇన్ ముంబై సెల్ఫ్ ఆక్యుపైడ్, హీ హాస్ టేకెన్ 25 lakhs టు కన్స్ట్రక్ట్ ద హౌస్ ఆన్ 1st June at the rate of 12%. 12% కి మనం ఇంట్రెస్ట్ తీసుకున్నాం అంటమ్మా. ఓకే, సో మనకి కన్స్ట్రక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 31st May 2019. ఇక్కడ 31st May 2019 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఈ ఆక్యుపైడ్ ద హౌస్ ఆన్ 1st June 2019 అమ్మది. అంటే 19 లో కంప్లీట్ అయితే 18 లో ఆక్యుపై చేయలేడు. ఓకే, సో 19 లో అడు ఆక్యుపై చేసుకున్నాడంట. అర్థమైందా? Yes, sir. సో 31st May 2019 కంప్లీట్ అయింది. ఏ ఇయర్ లో కంప్లీట్ అయింది? రెస్పెక్ట్ ఆఫ్ ది డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆ ఇయర్ లో ఇంట్రెస్ట్ అంతా కూడా ఏ ఇంట్రెస్ట్ కింద తీసుకుంటామా? కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ కింద మనం Current year తీసుకుంటాం. interest, sir. ఓకే, సో మరి ఇక్కడ ఇంట్రెస్ట్ లో ప్రైవేట్ పీరియడ్ ఇంట్రెస్ట్ సార్, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ వరకు వస్తుందమ్మా? ఇంట్రెస్ట్ కన్సిస్ట్ ఆఫ్
ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంత? ఎక్కడ వరకు? ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన ఇయర్ కి ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ అంటే ఎంతమ్మా? 31st May 2019 కంప్లీట్ అయితే 31st March 2019 వరకు, అంతే కదా? Yes, sir. ఎప్పుడు లోన్ తీసుకున్నాం? 1st June జూన్ అంటే 2017. 1st June 2017 to 31st March 2019 వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ఏం తీసుకుంటామమ్మా? Pre-construction interest, sir. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంత? ఎన్ని మంత్స్ అమ్మా ఇది? జూన్ నుంచి నెక్స్ట్ జూన్ వరకు 2018 జూన్ వరకు మనకి 12 మంత్స్. Yes, sir. అక్కడ నుంచి 2019 వరకు 31st March 2019 వరకు ఎన్ని మంత్స్ అమ్మా? 12 months, sir. 22 months, sir. 10 months. 10 months plus 12 months అంటే 22 months కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏమవుతుందమ్మా? మనకి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది ఏం చేయాలి మనం? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years క్లెయిమ్ చేసుకోవాలి. Yes, sir. 5 years క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి స్టార్టింగ్ ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో ఆ ఇయర్ నుంచి. కంప్లీట్ అయిన ఇయర్ అంతే ఇక్కడ 1920, 1920, 2021, 21, 22, 22, 23, 23, 24. 23, 24. మనం ఇప్పుడు చేస్తున్న ఇయర్ ఏంటి? 21, 22. ఫాలింగ్ విత్ ఇన్ ద 5 years. Yes, sir. సో కాబట్టి ఇక్కడ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? ఈ 22 months కి ఇంట్రెస్ట్ మా 22 months కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? Yes, sir. $25 lakhs into 22 into ఎంత పర్సెంటేజ్ అమ్మా ఇంట్రెస్ట్ రేట్? 12%, sir. సో 12% అంటే ఎంత? Sir, 12% per annum. Per annum అది into 25 lakhs into 12% divided by 12 అంటే 25,000 into 22 అంటే 5,50,000. Yes, ఎంతనే? sir. Yes, sir. కదా 25 lakhs into 12% divided by 12 అంటే per month interest 25,000 into 22 months అంటే 5,50,000 divided by 5 అంటే ఎంత? 1,10,000. 10,000, sir. ఓకే, మరి కరెంట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 25 lakhs మీద మనకి ఎంత అవుతుందమ్మా ఇంట్రెస్ట్? ఇంటూ 12% అంటే ఎంత? 3 lakhs, sir. 3 lakhs. కానీ మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ లో మాక్సిమం ఎంతమ్మా? 1,10,000 ప్లస్ 3,00,000 అంటే 4,10,000 వరకు మనం క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ సీలింగ్ లిమిట్ ఎంత సెల్ఫ్ ఆక్యుపైడ్ లో? 2 lakhs, sir. సో 2 lakhs అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్ లో రెండు ఇంట్రెస్ట్లు కలిపి మనకి 2 lakhs. కాబట్టి ఇక్కడ సీలింగ్ 2 lakhs వచ్చింది. Yes, sir. సో లెట్అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ ఎంత? 2 lakhs వచ్చింది. 2 lakhs ఏమో మైనస్ అవుతుంది ఇక్కడ. Yes, sir. అర్థమైందమ్మా? సో అర్థమైంది, sir. రెండు ఇన్కమ్స్ కలిపి 33,25,000 మైనస్ ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది -2 Yes, sir. lakhs. సో -2 lakhs రెండు కలిపితే ఎంత? 31,25,000, sir. మనకి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అవుతుందంట. అర్థమైందా? Is it clear or not? So this is Sir. totally with respect to income from house property అమ్మ. సో ఇంకా మిగిలిన ఇల్లస్ట్రేషన్స్ అవి కూడా మీరు చేసుకుని రావాలి. ఓకేనా? సో మీరు చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. రైట్? This is the end of income from house property.